Hello all, welcome back to our channel Kakuri Sisters Vlogs. ఇవాళ మన లంచ్ బాక్స్ సిరీస్లో డే 5 రెసిపీ వచ్చేసి క్యాబేజ్ రైస్. క్యాబేజ్ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళలో కూడా చాలామంది ఇష్టపడరు. బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే మీరు చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజ్ ఇష్టం లేకపోవడమేమో కానీ క్యాబేజ్లో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాము. అసలు ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీడియం సైజ్ క్యాబేజ్ ఒకటి తీసుకున్నానండి, కానీ నేను దీంట్లో హాఫే యూస్ చేస్తాను. అండ్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అన్నమాట. దాంట్లో నేను 6 ఇంచు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలకులు తీసుకున్నాను. అలాగే దాంతోపాటు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇది నేను ఇద్దరి కోసం చేస్తున్నానండి. మీరు ఒక 4 or 5 మెంబర్స్కి చేసే పని అయితే ఫుల్ క్యాబేజ్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ని, క్యాబేజ్ని ఇలాగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. క్యాబేజ్ని నేను కట్ చేయలేదండి, మనం క్యారెట్ తురుముకునే దాంతో తురిమి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ఆయిల్ బదులు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని చిటపటమనివ్వాలి. సో అవి వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాలకి ఇలా ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి. సో ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని చాలా తగ్గించేసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనకి అడుగంటేస్తుంది. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకొని మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ క్యాబేజ్ రైస్ రెసిపీలోనే మనకి ఇంకొక రెసిపీ కూడా ఉందండి, అదేంటంటే క్యాబేజ్ ఫ్రై. సో ఇలానే చేసేసుకొని క్యాబేజ్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అండ్ దించుకునేటప్పుడు చిటికెడు ధనియాల పొడి కూడా వేసుకొని దించేసుకున్నామంటే ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేను ఇక్కడ క్యాబేజ్ని ఎందుకు తురుముకున్నానంటే చాలామంది పిల్లలు ఫిల్టర్ ఉంటారనమాట, అంటే ఏది కనిపించినా కూడా తీసేస్తూ ఉంటారు. సో క్యాబేజ్ని కట్ చేసుకుంటే మనకి మరీ చిన్న చిన్న పీసెస్గా రావు. సో ఇలా గ్రేట్ చేసి వేసేసుకున్నామంటే మనకు అన్నంలో కలిసిపోతుంది కాబట్టి తెలియకుండానే వాళ్ళు క్యాబేజ్ని తినేస్తారు. సో అదొక యూస్ఫుల్ టిప్ అనమాట. ఇప్పుడు ఈ క్యాబేజ్ని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో క్యాబేజ్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత క్యాబేజ్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి, లేకపోతే అడుగంటేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే క్యాబేజ్ని ఒక 5-6 నిమిషాలు వదిలేసిన తర్వాత అలాగే వదిలేకుండా ఒక 2 నిమిషాలకు ఒకసారి మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. నేను ఇక్కడ వదిలేసాను చూడండి, నాకు లైట్గా అడుగంటింది. సో మీరు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేపుకోండి, బాగా ఉడికిపోతుంది క్యాబేజ్. సో క్యాబేజ్ అనేది బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. క్యాబేజ్లో మనకి చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి. దీంట్లో వైటమిన్ కే అండ్ వైటమిన్ సి ఉన్నాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి అలాగే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ క్యాబేజ్ బాగా మగ్గింది కదా, ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/4 టీ స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అండ్ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది ఇందాక మనం క్యాబేజ్లో కూడా వేసుకున్నాం కదా, సో చూసి రైస్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఈ చికెన్ మసాలా అనేది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలు అలాగే క్యాబేజ్ మొత్తము రైస్కి చక్కగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి.
అంతేనండి. ఎన్నో పోషక విలువలున్న క్యాబేజ్‌తో ఇలా క్యాబేజ్ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి. ఒక 10, 15 నిమిషాల్లో చాలా క్విక్‌గా అయిపోతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళలో కూడా క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇదొక్కసారి చేసి పెట్టండి. గప్‌చుప్ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మనకి క్యాబేజ్ ఎక్కడ తగలదు. అలాగే మనకి క్యాబేజ్ టేస్ట్ కూడా తెలీదండి. నార్మల్‌గా క్యాబేజ్ టేస్ట్ కొంచెం ఘాటుగా వస్తుంది కదా! బట్ దీంట్లో అయితే మనకు ఆ టేస్ట్ కూడా తెలీదు. చక్కగా తినేస్తారు. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది డే 5 రెసిపీ కదా! డే 1, 2, 3, 4 రెసిపీస్. ఈ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేసేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్స్. బాయ్.